మీ అందరికీ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఇది ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినం. ఇది 1994లో యునైటెడ్ నేషన్స్ కల్చరల్ విభాగం వాళ్ళు రిజల్యూషన్ 49 ప్రకారము, అంటే ప్రతి సంవత్సరము ఈ ఇండిజినస్ పీపుల్, ఆదివాసీ మూల నివాస్ ఆదివాసీ పీపుల్ కోసం ఈ ఆదివాసీ అంటే మన గిరిజనులు అంటే మీకు రెండు తెల్లగోడ్లు నల్లగోడ్లు అంతా కలిసిపోతాయి. నేను ఆదివాసులు అంటున్నాను ఎందుకంటే 342 ఆర్టికల్ 1, 2 ప్రకారం ఉంది. ఎందుకంటే మీరు స్వతంత్ర పోరాటంలో పెద్దలు మా బాబా తిలక మాజీ గారు 1784 స్వతంత్రం ఉద్యమం, యాక్చువల్ ఉద్యమం ఎప్పుడు రికార్డ్ అయిందంటే 1856. అటు మంగళ్ పాండే తెలివైనవాడు కాబట్టి మంగళ్ పాండే మొట్టమొదటి పితూరు సిపాయి తిరుగుబాటు అన్నారు. దానికంటే 70 సంవత్సరాల ముందే మనం ఆదివాసులు కదా మన పేరు ఎక్కించలే వారికి. అలాగే దాని తర్వాత 1838లో అంటే స్వతంత్ర పోరాటం 1856కు ముందు 1856 ఈ చరిత్రలో స్వతంత్ర సమర యుద్ధంలో సిపాయి తిరుగుబాటు మంగళ్ పాండే అని ఏడుస్తారు. కానీ మొట్టమొదటి 1844, రెండోది 1838 కారం తమ్మన ద్వారా మొట్టమొదటి రంపా రిబేలియన్, రంపా చోడవరం మొట్టమొదటి విప్లవకారుడు రంపా రిబేలియన్ కారం తమ్మన ద్వారా 12 మంది పోలీసులు కాల్చి చంపేశాడు. అది కూడా ఆ 2 ఉద్యమాలు కూడా ముందే చేశారు. కానీ నిన్న మొన్నడు లేదు. నేను కూడా మన పుట్టలేదు, మా ఇంటికి కూడా వచ్చే అల్లూరు సీతారామరాజు అది మొన్ననే 1922. అందులో కూడా నా దగ్గర ఉంది లిస్టు. నేను పిచ్చిగా మాట్లాడితే కోర్టు కూడా వెళ్తాడు. నా దగ్గర వాల్టర్ సెషన్స్ కోర్టులో ఉన్నటువంటి కేసులు, అండమాన్ సెల్యులర్ జైల్లో ఎవరెవరికి బంధించారు ఆ జడ్జిమెంట్ ఉంది, కాపీ. అదే నేను మాట్లాడుతున్నాను, నేనేదో గాలిలో మాట్లాడడం కాదు. దాని ప్రకారం చూసినా కూడా గామ్ గంతొందర మల్లుదొర పండు పడాలు, అలాగే కొంతమంది మన లేటెస్ట్ మన మర్రి కామయ్య నా దగ్గర రికార్డు ఉంది. నా బుక్లో కూడా రాశాను, అది మీకు తెలుసుకోవాలి. ఒకడు మేము చచ్చిపోయినా మీరు కూడా మర్చిపోతున్నారు కదా. గుమ్మలట మర్చిపోయారు, జొడ్ల మర్చిపోయారు, కొర్ర కొత్త మర్చిపోతారు, శంకుదేవుడు పండు మర్చిపోతారు, అమ్మ తల్లి పండు మర్చిపోయారు. అందరు టిక్కు టక్కుల పేర్లు కూడా మార్చి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమైంది? మన పంచభూతాలు కొండమ్మ, అలాగే విమలమ్మ, సూరమ్మ, మనకి పంచభూతాల పేర్లు ఉండేది. ఇప్పుడు రకరకాలు సోపాన్ బాబు, పవన్ కళ్యాణ్, ఇలా రకరకాల అయింది పేర్లు. అలాగే మీరు కూడా గుమ్మలట్టం మానేస్తారు, డప్పు కొట్టడం మానేస్తారు, నరకి కొట్టడం మానేస్తారు. ఇవన్నీ కూడా రకరకాలు. ఇది మనకి ఆస్తులు, నీ సాంప్రదాయానికి నీ కట్టుబాటుకి ఆస్తులు ఇవి. రేపొద్దున అలా వాడు కూడా వచ్చేస్తాడు సిల్క పలుకులు మాట్లాడుకొని నేను కూడా గిరిజనుడే అనుకో దొబ్బేస్తున్నారు కదా. ఇప్పుడు మీ ఎంబీబీఎస్ సీట్లు దొబ్బుతున్నారు, మీ కాలేజ్ సీట్లు దొబ్బుతున్నారు, ఆఖరికి ఎంపీ పదవి కూడా దొబ్బినారు కదా, మినిస్టర్ పదవి కూడా దొబ్బినారు కదా, ఎమ్మెల్యే పదవులు కూడా దొబ్బినారు కదా. బూతులు వస్తున్నాయి నాకు, ఏమనుకోవద్దు దయచేసి. గుమ్మలక్ష్మణ్ ఏరియా అంతా కూడా సత్తులు రాజులు కదా, రాజులు సాలూరులో రాజులు, ఇదంతా కూడా కొండరాజులు అని పెట్టుకున్నారు. మానవ ఉద్యోగాలు దొబ్బారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనకు ఈ సంవత్సరం ఇండిజినస్ పీపుల్స్ కోసము, ఆదివాసుల కోసము, మన ఆదివాసులు ఈ హాస్పిటల్ రాకుండా ముందు మనకెవరు ఉండేవారు? ఆనవారికి గర్భిణి అయినప్పుడు ఎవరు ఉండేవారు? మనకి మంత్రసాని, మన వాళ్ళే, మనకు డాక్టర్లు, వైద్యులు. అది ఈ సంవత్సరము ఆదివాసులు మంత్రసానులకి గౌరవించాలి, మిడ్వైఫ్స్. అలాగే టు సేఫ్ గార్డ్
లైఫ్ అలాగే టు వెల్ బీయింగ్ అని ఈ సంవత్సరము వరల్డ్ ఆదివాసీ దినము యొక్క ముఖ్య ఉద్దేశము. ఏమండి? కాబట్టి ఇది చెప్తూ ఇంకా చాలా పాపం అలసిపోయినారు. అంటే నేనేమంటున్నానంటే ఈరోజు కొత్త వాళ్ళు, అబ్బో లీడర్లు, కొత్త వాళ్ళు, ప్రతి ఒక్క అడ్డమైన నా కొడుకు కూడా ఆదివాసుల గురించి మాట్లాడతాడు. ఎందుకు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు? ఎందుకు నీ భూములు దెబ్బగలుగుతున్నారు? ఎందుకు మన ఆడపిల్లలకి మభ్య పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నారు? మన ఉద్యోగాలు ఎందుకు దెబ్బేస్తున్నారు? నెస్తూర్లు అప్పుడు నెస్తూర్లు ఉండేవాళ్ళు. ఇలా నేస్తాం అలా నేస్తాం. ఆదివాసుడు స్వతహాగా మానవత్వవాది. ఎవరు వచ్చినా ఉన్నక్కడిగా గుమ్మడి కూరవు, పనస కూరవు, ఏదో గంజో సామ గంజో ఈ గంజి ఇచ్చేవాళ్ళు. అలా గంజిచ్చి చరిత్రలో ఈ సొండీలు మనకు సార తాగించడం నేర్పారు. సొండీలు మీ చరిత్ర నక్సల్బరి 1960 శ్రీకాకుళంలో ఎందుకు వచ్చిందంటారు? శుభ్రం మనవాళ్ళు సార కలిపేవాళ్ళు. సార కలపడం పాటు మెల్లగా తాగడం నేర్పినారు. తాగడం నేర్పిన తర్వాత ఇప్పుడు ఏమైంది? మెల్లమెల్లగా డబ్బులు అలవాటు చేసినారు. 25%, 50%, 100% కూడా ఇది వడ్డీ వ్యాపారం పెట్టి ఒరే నీ డబ్బులు కట్టలేని చెప్పేసి నీ భూములు అప్పచెప్పినారు. ఆ మొండెంకాయలు, గిన్నెంకాయలు, కురుపం, జేల్పురం అంతా కూడా. అప్పుడు నక్సల్బరి మరి అప్పుడు పల్లె రాములు మాస్టర్ గారు, వెంపటి సత్యం గారు, ఆదిభట్ల కైలాసం గారు తీకలు కోసి జలయ వెంకటరావు గారు స్వతంత్రం వచ్చిన తర్వాత 59-60లో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది. ఆ మాస్టర్లు ఇప్పుడు ఏదో కొంతమంది అంటారు మేస్టర్లు మీకేం పని పాఠాలు చెప్పకుండా మీరు ఉద్యమాలు అంతే. భారతదేశంలో ప్రతిదానికి మాస్టర్లే, గురువే కదా అన్నిటికీ. సో ఆ మాస్టర్లు ముగ్గురు కూడా మొండెంకాయలు ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి గురించి చెప్తున్నాం. నేను ఒక మాటలో చెప్తున్నాను, మీరు ఏమన్నా కూడా పర్వాలేదు. అల్లూరి సీతారామరాజు ఉద్యమం సగం బోగస్. డేవిడ్ అర్నాల్డో బ్రిటిష్ చరిత్రకారుడు, ది హిస్టోరియన్ ఆఫ్ ది బ్రిటిషర్ డేవిడ్ అర్నాల్డో ఈ చరిత్రను రాశాడు. అది మీకు తెలుసో తెలియదు, నా బుక్లో కూడా రాశాను. ఎందుకంటే ఈరోజు భూములు అన్యాక్రాంతం జరిగి కొన్ని రమారమి ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం జరిగింది అంటే మొట్టమొదటి పునాది 19వ సెంచరీ 20వ సెంచరీలో దూరిపారు. ఇక్కడ రాజు పాకలు ఏంటండి, 99 సంవత్సరాలు లీజ్ ఏంటంటే అక్కడ కాఫీ తోటలు. అప్పుడే ఆ పితూరు పేరుతోనే చాలా మంది జనాలు కొండల్లో దూరిపారు. ఈ రోజు కూడా చెప్తాను రికార్డెడ్గా. ఈ రోజు కూడా జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్, రామరెడ్డి జడ్జిమెంట్ 1959 యాక్ట్లో చాలా మంది నాన్ ట్రైబల్స్ కోర్టుకు వెళ్ళినప్పుడు, ఈ భూమి మీద ఎల్టీఆర్ మీద వెళ్ళినప్పుడు హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ లో ఉంది. 20వ శతాబ్దం అంటే 1920-21 కదా ఈ యుద్ధము. పితూరు అల్లూరి సీతారామరాజు అప్పుడు దూరిపోయి మొత్తం పలకజేడి గీలకజేడి అలాగే నేలకోట గీలకోట ఏరియాలో దూరారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే బొక్క పడిన తర్వాత అంటే స్వతంత్రం వచ్చింది, 5th షెడ్యూల్ వచ్చింది, మనకి సగం మంది చదువులేదు. ఇప్పుడు చదువుకునే కూడా గొడవలే కదా. నువ్వు డబ్బులు ఇచ్చే ఎవరో అంటాడు దున్నపోతు, ఎవరో తహసీల్దార్ లేదు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి 50 కిలోమీటర్లు ఉంటే అక్కడ ఎల్టీఆర్ వర్తించదన్నాడు ఒకడు. ఒక దున్నపోతు ఎమ్మెల్యే వాడేమంటాడు, అభివృద్ధి చెందాలా, డెవలప్మెంట్ చేయాలా, కొంత ఈ ఎల్టీఆర్ కొంత సవరిస్తే బాగుంటుందని ఒక దున్నపోతు అన్నాడు. అంటే ఇదంతా ఇలాంటి దున్నపోతులు ఎక్కువ తయారయ్యి అంటే ఇక్కడ ఏంటంటే మీరు ముందు ఆలోచించలేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తాడు, కారు ఇస్తాడు, మంచి బట్టలు ఇల్లు కట్టుకున్నావు, హాయిగా పర్వాలేదు అనుకున్నావు, కానీ నీ తరాన్ని చంపేస్తున్నావు కదా. ఇప్పుడు రాబోయే పిల్లలు ఉన్నారండి, వాడికి ఉద్యోగాలు ఏం దొరుకుతాయి? ఇప్పుడు ఈ రోజుకి ఉద్యోగాలు లేదు. ఇప్పుడు మా తరంలో కొంత అందరికి పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు. భారతపురంలో ఐటీడీఏలో ఆ రోజు టీచర్లు 1600 మంది టీచర్లు తీస్తే ఆ రోజు చదువుకునేవాళ్ళు లేదు. 7వ తరగతి కఠినంగా 8వ తరగతి దాకా ఉన్నారు, 9వ తరగతి దాకా ఉన్నారు. అప్పుడు ఎలా మేస్టర్లు ఎవరు దొరకలేదే. అప్పుడు ఏం చేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యం, మనకు చీఫ్ సెక్రటరీ కూడా చేశారు. 8వ తరగతి టీచర్ ఉద్యోగం వచ్చి నీవు 3 సంవత్సరాల్లో నీ 10వ తరగతి పూర్తి చేసుకొని పాస్ అవ్వాలి అని కండిషన్తో ఉద్యోగాలు ఇచ్చారు.
సో ఇప్పటికీ మరి ఆ రకంగా ఆ రోజు ఆయన బ్రాహ్మణ అయినా కూడా ఆ రోజు ఆదివాసులు ప్రేమ, ఐటీడీ అధికారులు, ఐటీడీ పీఓలు అంటే ప్రేమ, దయ, ఆదివాసులు బాగా చేయాలనేటువంటిది ఉండేది కాబట్టి ఆ రకంగా చేసేది. ఇప్పుడు ఏముంది, అంతా ఇప్పుడు మారింది, గవర్నమెంట్ ప్రియారిటీ మారింది. అసలు 2 రాష్ట్రాలు ముక్కలు విడిపోయిన తర్వాత నా బుక్లో రాసిన ముక్కలైన ఆదివాసులని, తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు విడిపోయిందో ఎవరు పట్టించుకోవడం మానేస్తారు. దాంతో పాటు మన ఎమ్మెల్యేలు గతంలో నేను చెప్తున్నాను, నేను జీజీసీలో ఇచ్చినటువంటి 380 మంది ఆదివాసులకి ఉద్యోగానికి రెగ్యులరైజ్ చేయడానికి పనిచేయలేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి పనికొచ్చారు వాళ్ళు. అది ఎవరంటే అక్కడ ఎవరో దొంగ మినిస్టర్ ఎవరో ఉండేది, దాని కాళ్ళ కింద మూసుకుని అలా ఉండేవాళ్ళు ఈ సొంగ నా కొడుకులంతా. ఎందుకంటే మరి నీకేం జరుగుతుంది, ఆ రోజు జియో నెంబర్ 3 కొట్టినప్పుడు నేను తిరిగితే, ఎప్పుడు జియో నెంబర్ 3 ఎప్పుడు మీకు 2020లో అని కొట్టే పరిస్థితి వచ్చింది. అప్పటికి ఎవడున్నాడు, తెల్లకమేజవాడు మొట్టమొదటి ఎస్టీ కమిషన్ అయ్యాడు. ఎప్పుడు 21కి ఎస్టీ కమిషన్ అయిన తర్వాత ఈ దున్నపోతు అలా సామ్యరానంద్ దున్నపోతు వాడు ఎస్సీ వాడు. నేను చెప్తున్నాను ఎందుకంటే, కాదండి ఎస్సీ వాడు ఎస్టీ వాడు ఏకం కాదు, నువ్వు అంబలు తాగేవాడు, నువ్వు దుంపలు తినేవాడు నువ్వు ఉన్నాడు, వాడికి మనకు దూరం ఉంది. నువ్వు వాడికి ఇక్కడ చేశారు, వాడికి చరిత్ర తెలుసా, ఐటీడీ ఉద్యోగం చేశాడా, లేకపోతే ఏరియా గురించి ఏమైనా తెలుసా వాడికి 1 man కమిషన్ పెట్టేసి బుర్రను తిరిగేసి, లేదు బోయ వాల్మీకులు కూడా ఎస్టీ కింద ఇవ్వవచ్చు అని, ఆ దున్నపోత బోయ వాల్మీకులు బెంతూరాలకి ఇవ్వచ్చు అని ఒక రిపోర్ట్ రాశాడు. ఆ రిపోర్ట్కి మన తెలకమేజ్ వాడు 3 పదవులు దొబ్బి చెట్టు పేరు చెప్పు కాయాలమ్మి వీడు దానికి సమ్మతి ఎప్రూవల్ అది ఇస్తే దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇద్దరు కూడా అలా వాడు ఇచ్చినాడు, వీడు తెలకమేజోడు కూడా ఇచ్చినాడు, వీడు కూడా గిరిజనుడే ఇచ్చినాడు కాబట్టి రిపోర్ట్ అన్నాడు. ఆ దున్నపోతుపై వీడు వెంటనే అప్రూవ్ చేసేస్తే తీర్మానం చేసినారు బోయ వాల్మీకి. అదృష్టం ఏంటంటే నేషనల్ ఎస్టీ కమిషన్, ఆర్జీఐ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో గత 2 సార్లు వీళ్ళు అప్లికేషన్ పంపించినప్పుడు రిజిస్టర్ ఇండియాలో రిపోర్ట్ రాసింది, వీళ్ళంతా బిజినెస్ కమ్యూనిటీ కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదని రాసిచ్చారు. ఎప్పుడైనా మనకు అప్రూవ్ కావాలంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి నేషనల్ ఎస్టీ కమిషను, ఈ రిజిస్టర్ జనరల్ ఇద్దరు అంగీకరించి అది పార్లమెంట్లో పెట్టి ఒక తీర్మానం చేసి ప్రెసిడెంట్కి పంపిస్తే అది ట్రైబల్ కింద అవుతుంది. పెద్ద ప్రాసెస్ ఉంది, అందులో ఒక్కడు కాకపోయినా అది అవదు. కాబట్టి ఇలాంటి తతంగాలు వాడు వస్తూ మన పెంపుడు కుక్కలు ఉన్నాయి అక్కడ, తెల్లకమేజోడికి పెంపుడు కుక్కలు ఇక్కడ కవు నడుచుకుని ఇదంతా. సిగ్గు లజ్జ లేదురా, నీవు నిజంగా ఆదివాసి కడుపుకు పుట్టి ఆదివాసి అంబలు తాగి నిజంగా నీకు పుట్టి ఉంటే, నిజంగా ఆదివాసి రక్తాన్ని నీకు పుట్టి ఉంటే ఏ లమిడి కొడుకని అట్లా చేస్తాడా? ఈ తరాన్ని చంపేస్తావా? ఈ ఆదివాసులకి వీళ్ళందరూ అడుక్కు తినాలా అని. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే, మా దొరగారు అంటారు, సార్ మీ కోపం ఎక్కువ అంటే కోపం కాదు, ఆవేదన బాధ. అంటే ప్రాణాలు కోల్పోయిన వాడే చచ్చినట్టే లెక్క కాదు, కేవలం ప్రాణాలు కోల్పోయిన వాడే చచ్చినట్టే లెక్క కాదు. నీ హక్కులు పోతున్నప్పుడు, నీ యొక్క అధికారాలు పోతున్నప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉన్నవాడు కూడా చచ్చినట్టే లెక్క. నేను ఎంత చదువుకుంటే నాకెందుకండి, నాకు ఎంత డబ్బు ఉంటే నాకెందుకు? నీ జాతికి నువ్వు చేయకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. ఇందులో కొంతమంది 50% వాళ్ళు నకిలీలు, కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని వాడికి ఏం నొప్పి ఉంటుందండి, తెల్లాడి భార్య దొరికింది, డబ్బులు ఇచ్చిన భార్య దొరికింది, శుభ్రంగా ముక్కు, నేను ఆడతలు ఉన్నాను మీరు భావించవద్దు, తెల్లాడి భార్య దొరికింది, డబ్బులు దొరికింది, కారు ఇచ్చినారు, పల్లపు మామలు దొరికినారు అనుకొని వీళ్ళు టిక్కుటక్కులు అయికొని వీళ్ళు నోరు మూసుకొని వీళ్ళు ఉండడం, ఆ భార్యలకి కార్లు తీసుకుని ఈ నా కొడుకులు, ఈ ఆదివాసి నా కొడుకులు, ఉద్యోగం వీడితే, దాని సోకు దాని తందాన అంతా కూడా వీడే పెట్టుబడి. కానీ వాడికి ఎవరే కొండవాడ అంతది తిట్టేటప్పుడు, భోజనం చేసినప్పుడు ఏదైనా గొడవ వచ్చినట్టే మీకు కొండవాళ్ళు ఏదో ఉంటారు, అంబాలు తాగినప్పుడు బంగారం గొలుసుకు పెట్టుకున్నప్పుడు ఏం లేదు, అది మంచి పర్ఫ్యూమ్ మీద మంచి కారు మీద వెళ్తున్నప్పుడు ఏం లేదు, అప్పుడు కొండవాడు లేదు. గొడవ వచ్చినప్పుడు ఈ కొండవాడు, మీకు బుద్ధి లేదు, మీ కొండవాళ్ళంతా ఇలాగే ఉంటారు, పనసకాయలు మొఖాలు, గుమ్మడికాయలు మొఖాలు. ఆ రకంగా ఆ సిగ్గు లజ్జ అంటే ఇదంతా కూడా చరిత్ర ప్రకంగా
దాని మీద కొత్త కొత్త వాళ్ళు ఈ మధ్య లీడర్ లావండి. మా అన్న ఉన్నాడు బుల్లిబాబు, వీడికి ఎమ్మెల్యే చూపిస్తే చేయలేడా? అల్లా తెల్లకమ్మ చేసుకుని నల్లటివాడికే వాడే బాగా పొడుస్తాడా? వీళ్ళు మనుషులు కారా? ఎవరో ఒకటి ఇక్కడ పుట్టినోడు ఈ రోజు కాకపోతే రేపైనా అవుతాడు. అంటే ఆ రకంగా మేము తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీదనే పోరాడుతున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చేస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీకు ఇంత చెప్పవసరం లేదు పిల్లలకి. అంటే ఈరోజు విజయ పరిషత్ స్టూడెంట్స్, ఎస్ఎఫ్ఐ, ఏంటే నీవు ఇంతమంది గిరిజనుడు, నీవు ఆదివాసీ స్టూడెంట్స్, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ గిరిజన స్టూడెంట్ యూనియన్ అంటే నేను అప్రిషియేట్ చేస్తాను. నీకు ఏబీపీ ఇదంతా కూడా బ్రహ్మనికల్. ఈరోజు నేను పక్క అది ఆ ముహూర్తానికే నీ పెళ్లి చేసుకో, ఈ ముహూర్తానికే పెళ్లి చేసుకో, నీకు మెంటల్గా నీ తెలివితేటల్ని నశించేసాడు. మెంటల్గా ఒరే నువ్వు ఇలా వెళ్తే ముహూర్తం బాగా పంచమే అంటాడు, ఇది సవితి అంటాడు. బొక్క బోడి ఏమి లేదు. అంత పెళ్లి ముహూర్తానికి మరి నీ పెళ్లి చేసినప్పుడు మరి డైవర్స్ జరుగుతుంది కదా, మరి దానికేంటి సంగతి చెప్పండి. అలాగే మెంటల్గా మీరు ఎలాగుండాలి, వాడు ఆ పంతులు మాత్రమే అక్కడ ఉండాలి పైకి, అలాగే అలా రాజుగారు ఇక్కడ ఉండాలా, వాడు ఇక్కడ ఉండాలా, ఈ ఆదివాసులు కిందకు ఉండాలా, వీళ్ళు గోసు కట్టుకుని ఉండాలా, ఈ ఆడవాళ్ళు మునుకుల దాకా సీరే కట్టుకోవాలా, ఈ ముందు భాగం కింది దాకా జాకెట్ వేసుకోవాలా, గోసు కట్టుకొని ఉండాలి. ఎవరన్నా దొరగారు వస్తుంటే మనం కింద కూర్చొని ఉండాలా. ఇదంతా కూడా మెంటల్గా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ రాసి మనలందరినీ కూడా ఎదుగుదల లేకుండా అలా అన్నప్పుడు మరి ఆదివాసి అన్నప్పుడు జైపాల్ సింగ్ ముండా వాడు ఇండియన్ హాకీ కెప్టెన్ ఆ రోజుల్లో, మరి ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఇలా ఐఏఎస్ కాదు, దీనికంటే చాలా యాజ్ఞం చేస్తే కానీ ఐసీఎస్ రాదు. ఐసీఎస్ ఆఫీసర్ అంటే ఇలాగ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండరు. ఐఏఎస్ ఆఫీసర్ ఇదంతా మారిపోయింది. ఐసీఎస్ ఆఫీసర్ అంటే వాడు చూస్తేనే భయం వేస్తుంది. బ్రిటిష్ వాళ్ళతో పోటీపడి చేసినట్టు అలాంటి జైపాల్ సింగ్ ముండా ఆ రోజు మనకు బాబా తిల్కా మాజీ కానీ మన బిర్సా ముండా ఎంత అండి 30 సంవత్సరాలు చచ్చిపోయాడు. లేకపోతే ఇదంతా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ చదువుకున్న టీచర్లు కానీ మీరు కానీ చెప్పాలి, చెయ్యాలి. ఇదంతా ఇలా జరుగుతుంది, మోసం జరగబోతుంది ఖచ్చితంగా. నేను నిన్న అదే అన్నాను, ఆదివాసుల్లో బహుజనులు ఉండరు, ఆదివాసులే ఉంటారు. ఆదివాసులు ఉంటారు, బహుజనులు ఉండరు. మీకు నెస్తుడులు, వాళ్ళు వ్యాపారానికి వచ్చినటువంటి నెస్తుడులు. మీరు ఏదో నీకు అభిమానం ఉంటే నీకు భోజనం పెట్టే, వాడు ఏదో చేపల కూర వాడు ఇచ్చాడు, లేకపోతే బట్టలు ఇచ్చాడు, అంతవరకే. వాళ్ళు మన విరోధులు కాదు, వాళ్ళు మనిషి, మనం కూడా మనిషే. కాబట్టి వాడికి ఆదరించడం వరకే. అంతేగాని నీ గోసు లాగా దొబ్బుతాను, నీ భూమి దొబ్బేస్తాను, నీ ఆస్తి దొబ్బేస్తానంటే నువ్వు ఎలా కూరుకుంటావు? సో ఈ రకంగా నెస్తుడులు ఎక్కువైపోయారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈరోజు మేము చెప్పాము, కలెక్టర్ గారు కూడా మంచి ఆమె చెప్పాం. 1.5 గంట మేమిద్దరు ఏకాంతంగా మీటింగ్ ఇంట్లో మాట్లాడిన తర్వాత ఈ జేఏసీ అంటే ఏంటి, రామారావు గారు అంటే ఏంటి, లేకపోతే మాసడి ఈశ్వరరావు అంటే ఏంటి, వీళ్ళంతా ఏంటని చెప్పడం జరిగింది. మేము ఎక్కడ ఇంపోర్టెడ్ మనుషులు కాము, అద్దెకు వచ్చిన వాళ్ళు కాదు, అవుట్ సోర్సింగ్ వచ్చిన వాళ్ళు కాదు, మేము సందాలు వేసుకుని బతుకు తిరుగుకు వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ పుట్టాము. ఈ భూమి నా సొంతంగా మా నాన్నగారు అమ్మ భూమి. ఇది మీరు అడగండి, తాలూకా ఆఫీస్కి వెళ్ళండి. ఆ రోజు రెంటల్ హౌసింగ్ కాలనీ ఇక్కడ పెట్టాలి, మరి చెన్నారెడ్డి గారి టైంలో ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ జరగదు అంటే ఆ రోజు ఈ భూమి చెరుకు తోట. ఇది నేను 7వ తరగతి చదువుతున్నా, 8వ తరగతి, మా చెరుకు తోట ఇది. మీరు ఎవరైనా అడగండి, మీరు తాలూకా ఆఫీస్కి వెళ్ళండి. ఈ భూమి మా నాన్నగారి తల్లి పేరు మీద ఈ కొటగులు బొట్టే ఆమె, ఈ కొటగులు సుబ్బారావు గారు నాన్నకి మేనత్త, వాళ్ళు మా నానమ్మకి ఇచ్చింది ఇది. మేము చెరుకు తోట, నేను 8వ 9వ తరగతి దగ్గర చెరుకు తోట ఇది. మరి ఇది ఇచ్చాము ఆ రోజు ఐటీడీఏలో. ఎవడిది ఆక్యుపై చేస్తాడు? ఇది ఏమైనా వేరే నాకు కూడా ఆక్యుపై చేసి ఊరుకుంటాం, మేము కూడా వస్తాం లైన్లో. అర్థమైందా? ఇది మన వాళ్ళకే. నేను ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తాను మీకు, మేము ఇస్తాను నేను. సో కాబట్టి ఇక్కడ బతుకు తెరుగు వచ్చి సందాలు వేసుకొని నీ బతుకు తెరుగు వచ్చినప్పుడు బతుకు తెరుగులాగా ఉండాలి. నీ ఎవరు శాసించడానికి? ఇది నా భూభాగం. ఈ పాడేరు నుండి అరకు, పాడేరు నుండి చింతపల్లి, పాడేరు నుండి పెదవేలు రోడ్ ఎవరు వేశారా? పాడేరులో మొట్టమొదటి జూనియర్ కాలేజ్ ఎవరు పెట్టారా? పాడేరులో ఐటీడీ ఆఫీస్ ఎవరు తెచ్చారా? జీజీసీ ఆఫీస్ ఎవరు తెచ్చారు? లేదా పాలిటెక్నిక్ ఎవరు తెచ్చారు?
మొట్టమొదటి పాలిటెక్నిక్ రెసిడెంట్ పాలిటెక్నిక్ ఎవరు తెచ్చారు ఇక్కడ? ఆ రోజు ఐటీడీ ఆఫీస్ ఎక్కడో పెట్టాలని చాలా గొడవ జరిగింది, మీకు తెలియదు పిల్లలకి. ఐటీడీ ఆఫీస్ సీనియర్లో పెట్టాలని ఒకడు, లేదు ఎస్కోట్లో పెట్టాలని ఒకడు. ఈ రోజు మీకు చెప్తున్నాను, తమ్మరబై చిట్నాయుడు ఎమ్మెల్యేగా ఉండి బాటం శ్రీరామూర్తి పెట్టుకొని మధ్యలో ఉండాలి. ఐటీ పాడేరులో బిల్డింగ్ లేదు ఏమి లేదు అన్న టి గోపాలరావు గారు. లేదంటే మా ఇంటికి మనం అక్కడ ఈరోజు శివకుమార్ నాయుడు కొట్టేసినట్టున్నాడు ఆ బిల్డింగ్ లో ఐటీడీ ఆఫీస్ స్టార్ట్ చేసాం. మొట్టమొదటి పిఓ ఐటీడీ ఇక్కడ ఎవరు? మురళీధరన్. ఆయన 5 నెలల్లో 3 నెలలు ఉండాడు. తర్వాత టి గోపాలరావు గారు వచ్చారు. అది ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ నా కొడుకులు ఎవరో వచ్చేసి ఆదివాసుల గురించి వాడు పేటెంట్ తీసుకుని ఏదో వాడు చేసినట్టుగా మాట్లాడితే ఎలాగా? మేము రోడ్డు మీద వస్తే ఏముండదు. నేను ఈరోజు నిన్న ఎస్టీ కమిషన్కి మనం రాసింది, చాలా మంది మైగ్రెంట్స్, చాలా మంది దొంగ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారంటే బాపట్ల కలెక్టర్ గారు నాకు లెటర్ రాశారు. ఎస్టీ కమిషన్ నా రిప్లైకి ఇస్తూ అన్ని జిల్లాల నుండి అన్ని దగ్గర నుండి కూడా నాకు నిన్న వచ్చింది దొరగారు రిఫరెన్స్. ఇక్కడ కూడా ఇది చూద్దాం, ఎందుకంటే ఎక్కడెక్కడ నుండి వచ్చేసి పాడేరుకి ఉండి పాడేరులో నాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎట్లా? వాడు ఊరు ఎక్కడ, వాడు బాబు ఎక్కడ పుట్టాడు, వాళ్ళ అమ్మ ఎక్కడ పుట్టారు, అక్కడ సర్టిఫికేట్ ఇవ్వమని అడుగుతున్నాను. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టీ కమిషన్ కూడా రాసిన వాళ్ళు రిప్లై ఇచ్చారు. నిన్న బాపట్ల నుండి ఆర్డీఓలు కలెక్టర్లు బాపట్ల జిల్లా కలెక్టర్ నాకు పంపించారు వినోద్ కుమార్ సార్, ఇలాగే ఇక్కడ ఎవరికి లేదు, ఈ ఏరియాలో పలానా వాళ్ళకి మాత్రమే ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకంటే కమ్మర్ కులం సర్టిఫికేట్ విజయవాడలో దొరకస్తుంది, మీకు విజయవాడలో దొరుకుతుంది. మీరు ఆయన సతీష్ అని పెద్దమల్లపురం ఉంటాడు అబ్బాయి, మన కమ్మర్ కులస్తుడు. సార్ ఇలాగా విజయవాడలో మన సర్టిఫికేట్లు ఇస్తున్నారు, కమ్మర్ సర్టిఫికెట్లు అని నాకు మన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఒకరు ఉంగరాలు అంటే ఇదంతా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము అంతా కూడా దీని మీద చూస్తున్నాం. మీరందరూ కూడా అంటే ఆలోచించండి. నేను చెప్తున్నది మేమేముంది, బొచ్చు ఈరోజు ఉంటాం, రేపు వస్తాం, రిటైర్మెంట్ కూడా అయిపోయాం. కానీ వచ్చే తరం అడుగు తింటారు. ఈరోజు ఆ రాజులు నేను చూసేవాడిని అక్కడ ఆ కురుపాం జేల్పురంలో ఎస్టీ ఎమ్మెల్యే, ఎస్టీ ఎంపీ, కానీ వాడి అపాయింట్మెంట్ దొరకదు మీకు. సరే నేను చదువుకున్నాను కాబట్టి నాకు వెంటనే వెళ్ళి ఇస్తారేమో, కానీ అలాంటి పరిస్థితుల్లో నిజంగా నీకు ఎస్టీ రక్తం ఉంటే ఎవరన్నా నీవాడు బయటకు ఉంటే ఊరుకుంటావా? సో ఇప్పుడు కూడా మన వాళ్ళు నేర్చుకున్నారు, అపాయింట్మెంట్ సీసీటీవీలు పెట్టుకొని ఎన్ని గంటలకు ఎమ్మెల్యే గారు పడుకుంటారు, ఎన్ని గంటలు గగ్గడి తింటారు, ఎన్ని గంటలకు బయటకు వస్తారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు నేర్చుకున్నారు, కొత్త జిప్పులు కార్లు కొనుక్కొని కొద్ది డబ్బులు సంపాదించుకుని వీళ్ళు కూడా సోకులు నేర్చుకున్నారు. మా బుల్లిబాబు తెలుసు తెలియదు పాపం, వీళ్ళు కూడా ఎప్పుడు నేర్చుకుంటారు. అలా కాదు, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు చెప్పేవాడిని అక్కడ మా డబ్బేదారులకి, తెల్ల కమేజ్ వచ్చినోడు పంచకట్లు వచ్చినోళ్ళు పక్కన కూర్చోబెట్టు, ఏమి లేని వాళ్ళు ఎవరు వస్తే అందరికి ముందు తోసాయి అంతే. వాళ్ళు పక్కన పెట్టి తలుపు ఎప్పుడు తెలుసుకునే ఉంటుంది కలెక్టర్ కడప. దాంట్లో మన రాజారావు కూడా వచ్చాడు, పాంగరాజరావు, మళ్ళీ ఎవరెవరు వచ్చారు, మనవాడు వచ్చాడు, ఎవడు చచ్చిపోయిన వాడు ఎమ్మెల్యే మన అన్న సోము. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. సో అంతా ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ డోర్ పాలసీ. ఆదివాసులు ఎవరైనా యానాదులు అక్కడ చాలా పేదవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్తే 500 రూపాయలు సామాన్ కూడా ఉండదు. మీరు జస్ట్ గూగుల్లో యానాద్ దర్బార్ రాజంపేట అని కొడితే అది జస్ట్ అందులో 5,000 కుటుంబాలు అందరికి ఒకేసారి పిలిపించి ఒకే రోజు అన్ని ఇచ్చి పడేసాం. కాబట్టి దయచేసి మా అందరూ కూడా ముందు జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.